2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. మీనరాశి వారికి ఆదాయం అనేది 14గా ఉన్నది, వ్యయం అనేది 11గా ఉన్నది, రాజ్యపూజ్యం 7, అవమానం అనేది 2గా ఉన్నది. మీనరాశి వారికి గురు భగవానుడు 4వ స్థానంలో ఉంటారు జూన్ వరకు. తర్వాత ఆయన 5వ స్థానంలోకి వస్తారు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో, మరియు జనవరి నుంచి మార్చి సమయంలో ఆయన 5వ స్థానంలో ఉంటారు. మళ్ళీ గురువు గారు నవంబర్ డిసెంబర్ సమయంలో సింహరాశిలోకి వస్తారు, అంటే మీ 6వ స్థానంలోకి వస్తారు. లగ్నంలో శని భగవాన్ ఈ సంవత్సరం అంతా ఉంటారు. రాహువు మీకు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. కేతు భగవానుడు 6వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం. మీనరాశి వారికి ఆదాయం అనేది 14, వ్యయం 11గా ఉన్నది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఎప్పుడైతే రాహువు మీ 12వ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్తారో అప్పటి నుంచి మాత్రం చాలా చాలా బాగుంటది. మీకు ధనపరంగా మాత్రం చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. సమయం నుంచి మాత్రం మీకు రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సమయం తర్వాత నుంచి మాత్రం కుటుంబ పరంగా మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సమయంలో చాలా బాగుంటది. మిగతా సమయాల్లో వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి జూన్ వరకు చాలా బాగుంటది. మీరు అనుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ సమయం వరకు చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం జూన్ నుంచి అక్టోబరు, జనవరి నుంచి మార్చి సమయంలో చాలా బాగుంటది. ఆ సమయంలో మీ లవ్ కి ప్రపోజ్ చేస్తే కనుక యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. హెల్త్ పరంగా నవంబర్, డిసెంబర్ సమయంలో చాలా బాగుంటది. మిగతా సమయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. ఏలినాటి శని ఉన్నది. లగ్నంలో శని ఉన్నాడు. చాలా చాలా ఇబ్బంది పడతారు. బిజినెస్ పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కూడా చాలా ఎక్కువగా ఉంటది. వివాహం అవటం అనేది చాలా కష్టంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి సంబంధాలు అనేది కుదరటం అనేది చాలా కష్టమవుతుంది. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు శనికి హోమం చేయించుకోండి. శనికి హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. 10వ స్థానం మీద కూడా శని గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా వృత్తిపరంగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటది. జీతం మాత్రం తక్కువగా ఉంటది. ఇలాంటి విషయాల్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేస్తే గనక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి మొత్తం మీద చూస్తే కనుక ఏలినాటి శని మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ గురు బలం అనేది జూన్ తర్వాత పెరగడం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.